బ్రెస్ట్ క్యాన్సర్ ప్రెగ్నెన్సీలో వస్తే ఎలా చేస్తారు ఇది కూడాను. అంటే ఒకప్పుడు మేము బ్రెస్ట్ క్యాన్సర్ అనేది 50 ఇయర్స్ 60 ఇయర్స్ తర్వాతే చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో యంగ్ ఉమెన్ 25-30 ఇయర్స్లో కూడాను బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ టైంలో బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అవుతుందన్నమాట. అంటే ఆ టైంలో మనం ఏం చేయాలి, ఎలా చూసుకోవాలి అనేది. సో ఫస్ట్ ట్రైమెస్టర్లో చేస్తే కనుక యూజువల్గా మనకు అంటే ఇనీషియల్ స్టేజెస్లో బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిస్తే కనుక ఆ స్టేజ్లో ఎందుకంటే 9 నెలలు ట్రీట్మెంట్ అంతా ప్రెగ్నెన్సీ అంతా అయిపోయేంత వరకు వెయిట్ చేస్తే ఆ ట్యూమర్ ప్రాబ్లం అవుతుంది. అందుకనేసి ఏం చేస్తాం, వాళ్ళని టర్మినేట్ చేసుకోమని చెప్తాము. ఆ తర్వాత మొత్తం ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ మనము కన్సీవ్ అవ్వచ్చు, అది ఇబ్బంది లేదు. కానీ ఒక్కొక్కసారి మనకేమవుతుంది, సెకండ్ ట్రైమెస్టర్లో అంటే 30 ఇయర్స్ 5th మంత్ 6th మంత్ తర్వాత డిటెక్ట్ అవుతాయి. ఆ టైంలో మనము ఎందుకంటే బేబీని వదులుకోలేము, ఆ తర్వాత ట్యూమర్ని కూడా అలాగే వదిలేయలేము. సో ఈ పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కీమోథెరపీస్ ఇచ్చేస్తాం. కీమోథెరపీ అది కూడాను బేబీని ఎటువంటి ఇబ్బంది క్రియేట్ చేయని మందులు ఉంటాయి అన్నమాట, సేఫ్ మందులు ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కూడా యూస్ చేయగలిగిన కీమోథెరపీ డ్రగ్స్ ఉంటాయి. వీటిని పెట్టి కాస్త ట్యూమర్ అనేది కంట్రోల్లో ఉంచేసి బేబీ డెలివరీ అయిన వెంటనే వితిన్ 1 వీక్ 10 డేస్ అట్లా డెలివరీ అయిన వెంటనే సర్జరీ చేసేస్తాం. సర్జరీ అయిపోయిన తర్వాత కీమోథెరపీ అవి కంటిన్యూ అవుతాయి. ఆ తర్వాత సర్జరీ అంటే ఇమ్యునోథెరపీ అవసరం, అంటే మనకి ఏ రకమైన క్యాన్సర్ ఉందో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. అయితే ఈ కీమోథెరపీస్ తీసుకుంటున్న టైంలో పేషెంట్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేస్తాము, బేబీకి మిల్క్ ఇవ్వద్దు అనేసి. మిల్క్ ఇస్తే అది కీమోథెరపీ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిల్క్లో కూడాను సెక్రేట్ అయ్యి వాటి వల్ల బేబీకి హాని జరిగే అవకాశం ఉంది. కానీ బేబీని తన దగ్గరుండి చూసుకోవచ్చు, కానీ బయట పాలు పట్టాల్సి వస్తుంది. లాక్టేషన్ మటుకు పాలు ఇవ్వడం మటుకు వద్దు అని చెప్తాం.